పదవీ విరమణ అంటే ఆగస్టు 31, 2025 రోజున పదవీ విరమణ చేస్తున్నారు. దానిని పురస్కరించుకుని మనం ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఇక్కడ అందరం ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ ఎస్ వేణుమాధవ్ గారుని ఆహ్వానించాము. వస్తున్నారు, వారు వచ్చిన తర్వాత జాయిన్ అవుతారు. తదుపరి శ్రీమతి పి సుభాషిణి గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దగొల్లపాలెం వారిని ఆహ్వానించాం, వారు కూడా జాయిన్ అవుతారు. తదుపరి మన గ్రామ సర్పంచ్ పెదపులుగువారిపాలెం ఏ శ్రీనివాస్ రెడ్డి గారిని సభ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరిని పుష్పగుచ్చంతో మేఘన ఆహ్వానిస్తారు స్టేజ్ మీద. తదుపరి మన పెదపులుగువారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారు శ్రీ ఏ శ్రీనివాస్ రెడ్డి గారిని సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి పెదపులుగువారిపాలెం మాజీ సర్పంచ్ మరియు గ్రామ పెద్ద కె చలపతి రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ రావాలి. గారికి పుష్పగుచ్చంతో సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. తదుపరి మన గ్రామ పెద్ద పెదపులుగువారిపాలెం శ్రీ గోపిరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభా కార్యక్రమాన్ని సాధారణంగా జరపవలసిందిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి పెదపులుగువారిపాలెం. ఈ పాఠశాలని అంతకుముందు ప్రాథమిక పాఠశాలతో ప్రారంభమైనటువంటి ఈ పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలగా మారింది. దీనిని జడ్పీ అంటే జిల్లా పరిషత్ హై స్కూల్ కావడంలో ప్రధాన పాత్ర పోషించి ఈ పూట పదవీ విరమణ చేస్తున్నటువంటి సన్మాన గ్రహీత అయినటువంటి గౌరవనీయులు శ్రీ సిలకాపత్తిన వెంకటేశ్వరరావు గారు ఎస్ఏపిఎస్ మరియు ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాధారణంగా ప్రధానోపాధ్యాయులు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బాజశ్రీ ప్రధానోపాధ్యాయులు వారిని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. పుష్పగుచ్చం ఇచ్చి మన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఈ నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయబోతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు చిలకాబత్తిన వెంకటేశ్వరరావు గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన మండల విద్యాశాఖాధికారిని ఎన్ విజయశ్రీ గారిని, వారికి అలాగే ఈరోజు అతిథులుగా వేదిక మీద ఆసీనులైనటువంటి మన గ్రామ సర్పంచ్ ఏ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎస్ఎంసి చైర్మన్ ఏ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మాజీ సర్పంచ్ గ్రామ పెద్ద చలపతి రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, మాసారి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేకంగా ఈరోజు మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు, శుభాకాంక్షలు. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి కర్త చిలకాబత్తిన వెంకటేశ్వరరావు గారు కృష్ణా జిల్లాలో, అంటే ముందుగా వారి గురించి క్లుప్తంగా 2 మాటలు మాట్లాడిన తర్వాత మనకి వేదిక మీద ఉన్నటువంటి వక్తలందరూ కూడా మాట్లాడతారు.
తర్వాత ముఖ్యమైనటువంటి ముఖ్య అతిథులు ఉన్నారు, చీఫ్ గెస్ట్ వస్తే వాళ్ళని కూడా తర్వాత ఆహ్వానించడం జరుగుతుంది వేదిక మీదకి. మరి మాస్టారు శ్రీ చిలకాబత్తుల వెంకటేశ్వరరావు గారు కృష్ణా జిల్లాలో జన్మించడం, అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొనసాగించడం, తర్వాత గుంటూరు జిల్లాలో కొన్నూరు ప్రాంతంలో పాఠశాల విద్య, అలాగే ఉన్నత విద్య, బిఈడి, పీజీ తదితర ఉన్నతమైనటువంటి విద్యార్హతలు కలిగి తను సాధారణమైనటువంటి చిన్న రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ వారి తల్లిదండ్రుల యొక్క కృషి, మాస్టర్ యొక్క పట్టుదల, అకుంఠిత దీక్షతో తను కష్టపడి అన్ని వృత్తుల్లోకి అత్యుత్తమమైనటువంటిదిగా భావించేటువంటి పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఉత్సాహంతో బాగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఆ వృత్తిని చేపట్టడం జరిగింది. తను కుటుంబంలో తన తల్లిదండ్రులకి 3వ సంతానంగా జన్మించినప్పటికీ కూడా, నలుగురు సంతానంలో 3వ సంతానంగా జన్మించినప్పటికీ తన కుటుంబంలో తోబుట్టువులందరినీ కూడా, సోదరులు ఇద్దరూ కూడా ఉపాధ్యాయులుగా స్థిరపడటం, అలా ఉద్యోగులుగా స్థిరపడటానికి అంటే తనతో పాటుగా తన కుటుంబంలో తోబుట్టువులందరినీ కూడా తన స్థాయికి తీసుకురావడంలో తను చిన్నవాడైనప్పటికీ కూడా తన అన్నలను కూడా మరి వృద్ధిలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేయడం చేసింది. మరి ఈనాటి కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కాంప్లెక్స్ చైర్మన్ గారు ఎస్ వేణుమాధవ్ గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి యామిని పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలుకుతా ఉంది. థ్యాంక్ యూ సార్. మరి మాస్టారు ఆ విధంగా తన కుటుంబంలో ఎంతో బాధ్యతతోటి వ్యవహరించి కుటుంబం యొక్క తోడ్పాటుకి ఆయన చేయనందించడం జరిగింది. తర్వాత తను ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వృత్తిపరంగా తన సహధర్మచారిణిగా ఎన్ మాధవి గారిని చేపట్టడం, ఆవిడ కూడా భర్తకి తగినటువంటి భార్యగా, సహ ఉపాధ్యాయురాలుగా, మంచి టీచర్గా పేరు పొందడం జరిగింది. వీరిద్దరూ తన వృత్తిలో అంకిత భావంతో పనిచేస్తూ వీరు పనిచేసినటువంటి విద్యార్థులకు నేర్పినటువంటి విద్యాబుద్ధులకు ప్రతిఫలంగా వారి యొక్క సిన్సియర్ వర్క్కి ప్రతిఫలంగా దేవుడు వారికి ఆణిముత్యాలు లాంటి ఇతర కుమారులని ఇవ్వడం జరిగింది. వారిద్దరికి కూడా మంచి పొజిషన్లో చేరారు. అది అతను చేసినటువంటి సేవకి ప్రతిఫలం ఆయన జీతం కంటే కూడా వారి సంతానం అని మనం చెప్పొచ్చు. మరి ఈ విధంగా మాస్టారు తన వైవాహిక జీవితంలో కానీ, పర్సనల్ విషయాల్లో, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఆ విధంగా వృత్తిలోకి కష్టపడి ఒక స్థాయికి చేరుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ వృత్తిని కూడా మన ప్రాంతంలో 1990 డిసెంబర్ 21వ తేదీన ఆ రోజు ఎస్జిటిగా తను బాధ్యతలను ఉద్యోగంలో స్వీకరించడం జరిగింది. సందర్భంగా చెరుగుపల్లి, అమర్తలూరు ఈ ప్రాంతాల్లో ఎస్జిటిగా పనిచేశారు. ఆ తర్వాత 2002 ప్రాంతంలో పిఎస్ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొంది నిడుబ్రోలు, అలాగే మన నండూరు, పచ్చలతాడిపరు ఆ ఉన్నత పాఠశాలల్లో మరి పిఎస్ ఉపాధ్యాయుడిగా చాలా చక్కగా విద్యాబుద్ధులు నేర్పి మరి ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి బాటలు వేయడం జరిగింది. ఆ విధంగా తన ఉద్యోగ ప్రస్థానంలో భాగంగా చివరి మజిలీగా ప్రస్తుతం మన పెదపులుగువారిపాలెం పాఠశాలలో పిఎస్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు.
అలాగే ఆయన జాయిన్ అయినప్పుడు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్నప్పుడు అతను ఈ పాఠశాలలో జాయిన్ కావడం, ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అది అప్గ్రేడ్ అయ్యి దానికే ప్రధానోపాధ్యాయుడిగా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఈ 2 సంవత్సరాల్లో జూన్ 2023 జూన్లో ఈ పాఠశాలలో అతను బాధ్యతలను సేకరించడం జరిగింది. ఆ సందర్భం నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాతో ఉన్నటువంటి అనుబంధం, తను ప్రధానోపాధ్యాయుడిగా పూర్తి స్థాయిలో ఈ పాఠశాలని తన ఇంటికంటే అధికంగా ప్రేమించడం జరిగింది. తన కాలం అంటే టైం పంక్చువాలిటీ విషయంలో కానీ పాఠశాలకు అందరికంటే ముందుగా హాజరవటం, అందరికంటే చివరిగా అన్నీ చక్కబెట్టుకొని ఇంటికి చేరుకోవటం, ఈ పాఠశాలని ఏదో విధంగా దీనిని స్థాయి పెంచి ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని నమోదుని పెంచాలనేటువంటి ఒక ఆయన ఆశయంతో ఈ పాఠశాలలో పనిచేశారు. అందులో భాగంగా ప్రధానోపాధ్యాయులుగా ఆయన సక్సెస్ అయ్యారు. అలాగే మాలాంటి సహచర ఉపాధ్యాయులందరూ కూడా అతని కంటే జూనియర్స్, అలాగే వయసులో చాలా చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా తోబుట్టువులుగా ఫ్రెండ్స్గా సందర్భాన్ని బట్టి మా అందరికీ సలహాలు ఇస్తూ మా అందరినీ ఒక తాటిపై నడిపించి, మరీ ముఖ్యంగా పాఠశాలలో ఉన్నటువంటి సమయాన్ని 99% కేవలం బోధనా కార్యక్రమాలకే మమ్మల్ని పరిమితం చేసి మిగిలినటువంటి ప్రధానోపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏ బాధ్యతలున్నా ఆన్లైన్ వర్క్ కానీ దాదాపు మరి ప్రధానోపాధ్యాయులుగా తన సహచర ఉపాధ్యాయులతో సన్నిహిత సత్సంబంధాలతోటి ఐకమత్యంగా పాఠశాల సమయాన్ని అంతా కూడా బోధనా కార్యక్రమాలకి కేటాయించి గతంలో ఏమైనా లోపాలు ఉంటే వాటన్నిటిని సరిచేసి ఈ పాఠశాలను ఒక చక్కగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నిర్వహించేటువంటి పనిలో ఆయన కృతకృత్యులైనట్టు మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులతో కూడా తను మెరుగేటువంటి విధానం మాకు ఆదర్శనీయం. వాళ్ళతో చాలా ఫ్రెండ్షిప్గా ఉండటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, సన్నిహితంగా ఉండటం, వారికి ఎక్కడ లోపం ఉంది, ఏ సబ్జెక్టులో కష్టంగా ఉందనే విషయాన్ని మరి మాతో పంచుకోవడం, సమీక్షించుకోవడం, వాళ్ళని క్వాలిటీని ఏ విధంగా పెంచాలనేటువంటి విషయంలో ఆయన కృషి అనన్యమైనటువంటిది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉండేటువంటి పెద్దలతో కానీ తల్లిదండ్రులతో కానీ ఆయన తనలో నాలుగుగా మెదులుతూ చక్కగా తన కార్యక్రమాల్ని నిర్వహించి ఒక టీచర్గా, ఒక ప్రధానోపాధ్యాయుడిగా, ఒక వ్యక్తిగా, ఒక శ్రేయోభిలాషిగా, ఒక మంచి స్నేహితుడిగా, ఒక మార్గదర్శిగా ఇలా అనేక రకాలైనటువంటి పాత్రలో వ్యక్తిపరంగాను వృత్తిపరంగాను కూడా తన ఉద్యోగాన్ని విజయవంతంగా తన చివరి రోజు వరకు కూడా ఈరోజు పదవీ విరమణ రోజు కూడా అతను బాధ్యతలు స్వీకరిస్తూనే ఉన్నారు. మరి రేపు ఆగస్టు 31 అంటే ఎల్లుండి ఆయన ఈ ఉద్యోగం నుండి విరమణ తీసుకోబోతా ఉన్నారు. మరి వారి యొక్క సేవలు సక్సెస్ఫుల్గా కావించి మరి ఈరోజు ఉద్యోగాన్ని విరమిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఉద్యోగ విరమణ చేసేవాళ్ళు ధన్యులు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఇప్పుడున్నటువంటి పని ఒత్తిళ్ళు మరి ఇప్పటికే కాలాలు తీపమైంది కాబట్టి మరి మనకు వచ్చినటువంటి గెస్టులతో మనం మాట్లాడిద్దాం. గ్రామ సర్పంచ్ గారైనటువంటి మన అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాస్టర్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. మన పూజలు గురువులు ఉద్యోగ పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎంఈఓ గారికి, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ మరి గ్రామ పెద్దలు కోమట్ల చలపతి రెడ్డి గారికి, అదేవిధంగా పెదపులుగువారిపాలెం ఎంపీటీసీ సభ్యులు
పొలుగు సుబ్బారెడ్డి గారికి, మరి వివిధ స్కూల్ నుంచి వచ్చిన మాస్టర్లకు, అదేవిధంగా స్కూల్ టీచర్లకు, మరి మన మాస్టర్ గారి బంధుమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ స్కూల్లో విద్యను అందిస్తున్న బాలబాలికలకు నా ఆశీస్సులు. ఈరోజు మరి 34 సంవత్సరముల 8 నెలల మరి ఉపాధ్యాయులుగా ఎన్నో స్కూళ్ళలో మరి ఎంతోమంది విద్యార్థులకు తను నేర్చుకున్న ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరి గుంటూరు జిల్లాకి విచ్చేసి ఇక్కడ విద్యాభ్యాసాన్ని అభ్యసించి మరి లాస్ట్ అండ్ ఫైనల్గా పెదపులుగువారిపాలెం స్కూల్లో పదవి విరమణ చేస్తూ, ఎందుకంటే అంతకుముందు ఈ స్కూల్ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంది. మాస్ గారు వచ్చిన తర్వాత ఇక్కడున్న టీచర్లందరి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో మరి స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి మరి ఉన్నత పాఠశాలగా ఏర్పాటు చేయించి గ్రామంలో స్టూడెంట్స్ అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తూ ఉంటే మాస్టర్లందరినీ, గ్రామ పెద్దలను కూడా వెంపడేసుకుని ఇంటింటికి తిరిగి స్ట్రెంత్ పెంచాలని తల్లిదండ్రులకు చెప్పి మరి ఈరోజు మరి ఈ విధంగా పిల్లల్ని ఇక్కడ ఉండేటట్టుగా చేసి తాను నేర్చుకున్న విద్యని పిల్లలందరికీ కూడా మరి టీచర్లందరూ కూడా చక్కగా చెప్పాలని, వారు చదువుకున్న విద్య చక్కగా గుర్తుండేటట్లుగా చేసుకోవాలని, అదేవిధంగా క్రీడలలో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ మరి మాస్ గారు పిల్లలందరికీ తనదైన శైలిలో శిక్షణ ఇప్పించి కార్యక్రమాలని చాలా జయప్రదంగా చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. కానీ అలాంటి మరి ఉపాధ్యాయులు పిల్లల డెవలప్మెంట్ కోసం, స్కూల్ డెవలప్మెంట్ కోసం మరి ఎంతో అహర్నిశలు కృషి చేసిన మాస్ గారు రిటైర్మెంట్ అవుతామంటే మా గ్రామ పెద్దలకు కానీ, ప్రజలకు కానీ, స్టూడెంట్స్కి కానీ అందరికీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక ఉన్నతంగా పిల్లలని విద్యాభ్యాసం చేసి పిల్లలను ఉన్నతమైన స్థాయికి 34 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు 8 నెలల కాలంలో తన దగ్గర చదువుకున్న విద్యార్థులు మరి ఎన్నో ఉద్యోగాలు సంపాదించి, ఎన్నో పదవులను సంపాదించి ఎంతో మరి ముందు ఉన్న పరిస్థితులు. మరి ఇంకా మాస్ గారికి ఉద్యోగ విరమణ కొన్నాళ్ళు ఉంటే మా స్కూల్లో పిల్లలు కూడా ఇంకా బాగా చదువుకుని ఉన్నతమైన మరి ఉద్యోగాలు చదువుకుని బాగుండేవారు అనేది మాకు ఆశగా ఉంది. మరి కొన్ని కాల ప్రభావాలను బట్టి మరి తప్పదు. మరి మాస్ గారు ఈ స్కూల్లోనే రిటైర్మెంట్ అవుతున్నారనే బాధగా ఉన్నా మా పెదపులుగువారిపాలెం ప్రజలకి గర్వంగానే ఉంది. ఎందుకంటే మాస్ గారు తన జీవితంలో రిటైర్మెంట్ ఎక్కడ అయ్యారు మీరంటే పెదపులుగువారిపాలెం ఉన్నత పాఠశాల అయ్యారని చెప్పుకుంటారనే గర్వం కూడా మాకు ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. పిల్లలు, మీకు మాస్ గారు కానీ తల్లిదండ్రులు కానీ చెప్పే విషయం ఏంటంటే మనకి ముఖ్యమైన వాళ్ళు ఎవరు? మనకి ముఖ్యమైన వారు ఎవరు? తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే తల్లి తండ్రి తర్వాత గొప్పవారు మనకు ఉన్నత విద్యలు నేర్పిన గురువు గారు. మనం జీవితంలో మరి తల్లిదండ్రులు పెంచి మనల్ని పాఠశాలకు పంపిస్తారు. కానీ ఇక్కడ మనకి జీవితంలో ఏ విధంగా ఎదగాలి, జీవితంలో ఏ విధమైన ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవాలి, ఏ విధమైన తెలివితేటలతో, ఏ విధమైన ప్రవర్తనతో మనం బ్రతకాలనే విషయాన్ని నేర్పి బోధించే వాళ్ళు గురువులు మాత్రమే. మరి అలాంటి గురువు గారు మరి రిటైర్మెంట్ అవుతున్నారంటే మీకు బాధగా ఉందా, ఆనందంగా ఉందా? మీకు చాలా బాధగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తల్లి, తండ్రి, గురువు, దైవం మనకు కనిపించరు, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనకు కళ్ళ ముందు కనిపించి మనల్ని ఉన్నతమైన స్థాయికి ఎదిగేటట్లుగా చేసే గురువులని మనం జీవితాంతం దేవుడి కంటే ఎక్కువగా తల్లిదండ్రులు, గురువు, దైవం కంటే ఎక్కువగా కూడా గురువుని పూజించాల్సిన అవసరం ఉంది.
గురువు గారు చెప్పిన విద్యని నేర్చుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాల్సిన అవసరం మీ మీద ఎంతైనా ఉంది. మరి గురువులు చెప్పిన విద్యలని మీరు చక్కగా అభ్యసించి మీకు ఉన్నతమైన స్థానాలంటే రేపు ఒక డాక్టర్ గానో, ఒక యాక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గానో, ఈ విధంగా మీ స్టేజ్లను పెంచుకుంటే మాస్టర్లు మీకు చెప్పిన విద్యాభ్యాసానికి ఒక గుర్తింపు ఉంటుంది. ఈ పెదపులుగు వారిపాలెం స్కూలుకు ఒక గుర్తింపు ఉంటుంది, మీకు ఒక గుర్తింపు ఉంటుంది, మీ తల్లిదండ్రులకు కూడా ఒక గుర్తింపు ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గురువులు నేర్పిన విద్యను చక్కగా నేర్చుకోండి. సరైన తెలివితేటలతో పరీక్షలు రాయటం కానీ మరి చదవటం కానీ నేర్చుకోండి. ఈ స్కూలు మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ విద్యార్థులు ర్యాంకులు పొందే విధంగా రేపు 10th క్లాసు ఈ సంవత్సరం 9th, వచ్చే సంవత్సరం 10th ఆంధ్రప్రదేశ్లోనే మంచి ర్యాంకు పొందే విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి తయారయ్యాలని మేము గ్రామ పెద్దలుగా ప్రెసిడెంట్గా కూడా ఆశిస్తున్నాం. మీరు ఉన్నతమైన లక్ష్యాలతో చదవండి. మరి ఆ విధంగా గురువులని గుర్తుపెట్టుకుని గురువులని దైవంలాగా పూజించి గురువులు చెప్పిన విద్యని చదువుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు మనం సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే విద్య ఎంతో ముఖ్యం. ఆ విద్యను మరి మనకి మంచి లక్ష్యాలతో, మంచి వినయంగా, మంచి ప్రవర్తనతో మీరు మంచిగా ఎదగాలని చెప్పేదే ముఖ్యమైన లక్ష్యం. మరి అలాంటి లక్ష్యాలతో మన మాస్టర్ గారు మీ అందరికీ విద్య నేర్పించారు. అదేవిధంగా మన మాస్టర్లతో కూడా కలిసి అందరితో కూడా మీకు విద్యాభ్యాసం చక్కగా చెప్పించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మాస్టర్ గారు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా మాకు చాలా బాధగా ఉంది. అయినా మరి తప్పదు. మీరు మాస్టర్ గారిని గుర్తుపెట్టుకుని మీరు ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని, ఉన్నతంగా చదువుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. మరి గురువు యొక్క గొప్పతనాల గురించి వివరిస్తూనే విద్యార్థులకు అలాగే సొసైటీకి మంచి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ప్రధానోపాధ్యాయుల వారి యొక్క సేవలను కూడా కొనియాడినందుకు ధన్యవాదాలు. మరి ఈ పాఠశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేసి ప్రమోషన్పై వెళ్ళినటువంటి ఇమానుయేల్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సముద్రాల రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కాంప్లెక్స్ చైర్మన్ జడ్పీహెచ్ఎస్ చింతాయిపాలెం ప్రధానోపాధ్యాయులైనటువంటి ఎస్ వేణుమాధవ్ గారిని తమ సందేశాన్ని, అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభా సరస్వతికి వందనం. మాస్టర్ గారు ఈ రోజున పదవీ విరమణ పొందినటువంటి మాస్టర్ గారు గౌరవనీయులు శ్రీ చిలకబొత్తన వెంకటేశ్వరరావు గారు, అలాగే వారి మిస్సెస్ కూడా టీచరు, ఆవిడ క్రికెట్లో చేస్తున్నారని చెప్పారు. మరి నేను ట్రాన్స్ఫర్ మీద చింతాపాలెం వచ్చి ఒక 3 months అయింది. అంతకుముందు నేను కల్లపాలెం హై స్కూల్లో పనిచేశాను. అది మామూలుగా సింపుల్ స్కూల్, అంటే ఒక 6th to 10th వరకు ఉండే స్కూలు. ఇప్పుడు చింతాపాలెం హై స్కూల్ అనేది ఒక కాంప్లెక్స్ హై స్కూలు. ఈ కాంప్లెక్స్ కింద సుమారుగా ఒక 2 హై స్కూల్స్, తర్వాత ఏమో ఇంకా ప్రైమరీ స్కూల్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ కాంప్లెక్స్ దీనిలో భాగంగా నేను ఒక 10 రోజుల కిందట ఈ స్కూల్కి రావడం జరిగింది. అంతకుముందు కూడా చాలా రోజుల కిందట ఈ పాఠశాలకు వచ్చాను. ఇది కర్లపాలెం మండలంలో తీరం చివర అంచున ఉన్నటువంటి గ్రామం. అంతకుముందు ఈ ప్రాంతంలో 1951లో మొట్టమొదటి హై స్కూల్ చింతాపాలెం హై స్కూల్ ఉండేది. గణపవరం నుండి, పెదపులివారిపాలెం నుండి, పేర్ల నుండి, కర్లపాలెం నుండి, యాజల నుండి కూడా చింతాపాలెం వచ్చి చదువుకునేవాళ్ళు. ప్రభుత్వ అభివృద్ధిలో భాగంగా హై స్కూల్ అన్నీ విస్తరించినాయి. ఇప్పుడు ఈ స్కూల్ కూడాను ఈ సంవత్సరం 9th వచ్చి మరి 10th క్లాస్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇది కూడా హై స్కూల్ అయింది, అప్గ్రేడ్ అయిందంటే వీళ్ళు మళ్ళీ ఏ గణపవరం దగ్గరకో ఎక్కడికి వెళ్లకుండా చదువు పిల్లల దగ్గరకే ప్రతి గ్రామానికి చేరింది అని సంతోషించాలి. ముఖ్యంగా ఈ రోజున సందర్భం మాస్టర్ గారి మరి వెంకటేశ్వరరావు గారి పదవీ విరమణకి నన్ను ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా ఆహ్వాన కమిటీ తరఫున, మాస్టర్ గారి యొక్క కుటుంబం తరఫున నేను
వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి వారి బయోడేటా చూస్తే పేరెంట్స్ మామూలుగా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి కుటుంబంలో 3 ఉపాధ్యాయులు అయ్యారని, వాళ్ళ యొక్క భాగస్వాములు కూడా ఉపాధ్యాయులు అయ్యారని చదివాను. చాలా సంతోషం. మాస్టర్ గారు సుమారుగా 34 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో పరిపూర్ణమైనటువంటి సర్వీస్ చేశారు. 90లో మరి ఉద్యోగంలో చేరి 2025 వరకు 36 ఇయర్స్ మంచి పరిపూర్ణమైనటువంటి సర్వీసెస్ చేశారు. అలాగే వారు మాస్టర్ గారు మీరు బిఎడ్ కాంప్రహెన్సివ్ కాలేజ్ అండి. మాస్టర్ గారు చదివినటువంటి కాలేజీ గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాజమండ్రిలోనే నేను కూడా బీఈడీ చేశాను. అయితే మాస్టర్ గారి తర్వాత ఒక 7-8 సంవత్సరాల తర్వాత చేశాను నేను బీఎడ్. మంచి కాలేజీ. ఆ కాలేజీలో సీట్ వస్తే ఉద్యోగం వచ్చిందనేవాళ్ళు మాకు అప్పుడు. అది అప్పటికి ఇప్పటికి కూడాను అత్యంత విశిష్టమైంది. తర్వాత మాస్టర్ గారు వాళ్ళ పిల్లలు కూడా సాఫ్ట్వేర్లో బాగా చక్కగా సెటిల్ అయిపోయారు అని మన సన్మాన పత్రంలో తెలుసుకున్నాము. ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ టీచరా కాదా అనడానికి ఒక చక్కని నేనేం చేస్తానంటే లిట్మస్ టెస్ట్ అని చేస్తాను. అది మనకి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళ పిల్లలు బాగా సక్సెస్ అయితే ఆయన వృత్తిలో కూడా 100% సక్సెస్ అయినట్టే. ఎందుకంటే చక్కగా పాఠశాలలో విద్యా వ్యాసంగాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తి యొక్క కుటుంబంలో కూడాను మంచి వాతావరణం ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడాను చదువు పట్ల ఆసక్తి ఉంటారు. వాళ్ళు బాగా చదువుకుని ఇంతకన్నా బెటర్గా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఉన్న అవకాశాలు వినియోగించుకుని జీవితంలో బాగా సెటిల్ అవుతారు. దానిలో వీళ్ళ పిల్లలు కూడాను బాగా చక్కగా సాఫ్ట్వేర్లోను వివిధ వృత్తుల్లో సెటిల్ అయ్యారని మన బయోడేటాలు ఇచ్చినారు. మేడం గారు ఇక్కడ అప్పికట్ల అండి. ఓకే, అప్పికట్లో కూడా స్కూల్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నారట. ఏమైనా మంచి కుటుంబం, 2 ఎంప్లాయీస్, పిల్లల్ని సెటిల్ చేశారు. ఇంకా భవిష్యత్తులో ప్రశాంతమైన జీవితం, కాస్త పుస్తకాలు చదువుకోవటం, రోజు మంచి వ్యాపకాలు పెట్టుకొని ఇప్పుడు యూట్యూబ్లో కూడాను మంచి వస్తున్నాయి, ప్రసంగాలు వస్తున్నాయి. చాగంటి కోటేశ్వరరావు గారివి, గరికపాటి నరసింహారావు గారివి, ఇంకా అనేకమైనటువంటి మంచి ప్రసంగాలు అవన్నీ లభ్యమవుతున్నాయి. కాబట్టి వారి విశ్రాంత జీవితం ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా, చక్కని వ్యాపకాలతో గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పార్వతీ పరమేశ్వరులు వారి కుటుంబానికి మరింత అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, మనము సంతానము, వారి యొక్క ఉన్నతి, ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత మనం ఏం ఆశించాలంటే ప్రశాంతమైన జీవితం, ఆరోగ్యము, ప్రశాంతమైన జీవితం, ఆ 2 అనుగ్రహించాలని పరమేశ్వరుని వేడుకుంటూ కాంప్లెక్స్ హెచ్ఎంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు, అట్లాగే మా సోదరి MU2 గారు కూడా వచ్చారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలుగా విరమిస్తున్నాను. ఒక చిన్న అంశము, మా కొలీగ్ ఒక ఆయన సాయి గారు కూడా ఇదే రోజున రిటైర్మెంట్ ఫంక్షన్ పొన్నూరులో ఉంది. దానికి అనివార్యంగా నాకు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నాకు పర్మిషన్ ఇమ్మని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుకుంటూ నాకు మాస్టర్ గారిని ఒక్క నిమిషం సన్మానం చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. బ్రేక్ చేసి అందరి అనుమతితోటి మరి వారికి అనుమతి ఇద్దాం. పెద్దలందరూ కూడా దాన్ని సహకరించాలి. మరి వేణుమాధవ్ గారు ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్, వారిని తన దుశ్శాలువాతో పూలమాలతో సత్కరిస్తూ ఉన్నారు. మరి వారి ఓకే సార్, థ్యాంక్ యూ. మరి పెద్దలు సముద్రాల రెడ్డి గారిని మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా అధికారులకు, మండల అధికారులకు, మరి ఉపాధ్యాయులకు, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్నటువంటి హెచ్ఎం గారు వెంకటేశ్వరరావు మాస్టర్ గారికి మరి వీరందరూ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా చిన్నాళ్ళందరికీ ఆశీస్సులు. మరి
వెంకటేశ్వర మాస్టర్ అని అందరికీ తెలియదు ఊళ్ళో. హెచ్ఎం గారు మాకు కూడా హెచ్ఎం గారనే తెలుసు. ఎందుకంటే ఆయన ఒక సౌమ్యుడు. ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే వచ్చిన దగ్గర నుంచి వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది. ప్రతి ఒక్కరితో నేను హెచ్ఎంని, నేను ఒక గర్వపడాలి, ఈ పెద్దలేంటి లేకపోతే ఈ టీచర్స్ కంటే నేను హెడ్ అనే ఆలోచన లేకుండా అందరితో సౌమ్యంగా లౌక్యంగా కలుపుకుంటూ మరి ఇక్కడ జరిగే ఏ కార్యక్రమాలైనా కూడా మా గ్రామ పెద్దలకు కానీ గ్రామ పేరెంట్స్కి కానీ విద్యా కమిటీ చైర్మన్కి కానీ మరి అందరికీ తెలియజేసి ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో మరి అతను 2.5 సంవత్సరంలో ఎంతో కృషి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మేము వెళ్తూ ఉంటాం, హెచ్ఎం గారు టీచర్స్ నేర్చుకుని ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. మరి స్కూలు అంతకుముందు యూపీ స్కూలు, మరి హై స్కూల్ అయింది. మీరందరూ కూడా పిల్లల్ని బయటికి ప్రైవేట్ స్కూల్కి పంపించొద్దు, మన స్కూల్ డెవలప్ చేసుకుందాం మరి అనే విధంగా ఆయన ఇంటిని తిరుగుతుంటే మాకు ఆశ్చర్యం వేసేది. మా పెద్దలను కానీ టీచర్స్ని కానీ ఎంట పెట్టుకుని ఇంటింటికి తిరిగేవాడు. మరి అతనైతే ఈ ఊరే కాదు, మరి గతం అయితే మేము ఎప్పటి నుంచో హై స్కూల్ అవ్వాలనే ఆలోచన మా అందరిలో ఉంది. మేమందరం కూడా ఈ ఎలిమెంటరీ స్కూల్లోనే చదువుకున్నాం. యూపీ స్కూల్ అయింది, మరి సార్ ఆధ్వర్యంలో హై స్కూల్ అయింది. మరి ఒకసారి మనందరం కూడా మాస్టర్ ఆధ్వర్యంలో హై స్కూల్ అయింది కాబట్టి ఒకసారి మనందరమే హెచ్ఎం గారికి మన కరతాల ధ్వనులతో చప్పట్లతో, ఎందుకంటే అతన్ని అభినందించాలి. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఏ టీచర్ అయినా కూడా ఎంతో కొంత పిల్లల్ని తిట్టడమో కొట్టడమో ఉండేది. మరి మేము చూసి ఆయన దగ్గర అలాంటి మనస్తత్వం కూడా లేదు. చాలా చక్కగా టీచర్స్ని కానీ పిల్లల్ని కానీ అందరినీ ఈ స్కూల్ అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహం చేసుకుంటూ మరి ఈరోజు ఇంతటి వరకు ఈ స్కూల్ తీసుకొచ్చున్నారు. మరి రాబోయే హెచ్ఎం కూడా మరి మాస్టర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడున్న ఉపాధ్యాయుల్లో కూడా ఎవరో ఒకరు హెచ్ఎం అవుతారు. కాబట్టి మా స్కూల్ మా వంతు గ్రామ పెద్దల తరపు నుంచి కానీ గ్రామం తరపు నుంచి కానీ మీకు అందరికీ మా వంతు అండదండలు ఉంటాయి. ఆ 10th క్లాస్ కూడా మనం ఈ యూపీ స్కూల్ అయిపోయి హై స్కూల్ అయింది, 10th క్లాస్ కూడా శాంక్షన్ చేయించి మరి జీవితాంతం ఇక్కడ 10th క్లాస్ ఉండే విధంగా ముఖ్యంగా మాస్టర్కి ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు వచ్చిన రోజు చెప్పాం, స్కూల్కి గ్రౌండ్ లేదు. మేము చిన్నప్పుడైతే ఇక్కడ కనీసం కబడ్డీ ఖో ఆడుకోవడానికైనా ఉండేది. ఇప్పుడేమో మరి సిస్టమ్ మార్చి అవి చిన్న కట్టేశారు. ఇక్కడ కనీసం పడ్డా కూడా దెబ్బలు దొరుకుతాయి. రాబోయే హెచ్ఎంఐన మా సహాయం ఉంటుంది, గ్రామ పెద్దల సహాయం. స్కూల్కి గ్రౌండ్, ఎందుకంటే అది చిన్నారుల్లో ఆరోగ్యరీతి కానీ ఫిజికల్గా కానీ ఎంతో ఉపయోగపడింది. గేమ్స్ అనేవి మరి ఆ స్కూల్ గ్రౌండ్ కూడా మేము కూడా కృషి చేస్తాం. మాస్టర్ ద్వారా చైర్మన్, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ద్వారా ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం అందించడం జరిగింది. మరి ఉపాధ్యాయులు కానీ గ్రామ పెద్దలు కానీ గ్రామ ప్రజలందరూ కూడా ఈ సహకారాన్ని ప్రతి ఒక్కరు సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా యాక్టర్ అయినా డాక్టర్ అయినా కలెక్టర్ అయినా ఇప్పుడు ఈ ఉపాధ్యాయులైనా కూడా ఉపాధ్యాయుల దగ్గరే శిక్షణ తీసుకుని మరి ఇంత స్థాయిలో ఉంటారు. మరి స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా మరి చిన్నారులందరినీ మంచి అభివృద్ధి పదంలో నడిపించాలి. మంచి మంచి చదువులకి మరి మీరు కూడా ఉండే ఉపాధ్యాయులు సహకరించాలని మరి ఒకసారి హెచ్ఎం గారు మనందరికీ మన గ్రామానికి మన స్కూల్కి ఎంతో సేవ చేసి ఉన్నారు. మేము స్కూల్లోకి వస్తే ఆయన హెచ్ఎం అన్నట్టు ఉంటారు, అంత సౌమ్యంగా ఉంటారు. మరి ఒకసారి హెచ్ఎం గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఒకసారి హెచ్ఎం గారికి చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాలి. మరి అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా మరి అభినందిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సమస్త
సమస్త వృత్తులకు సృష్టికర్త ఉపాధ్యాయుడు అనేటువంటి విషయాన్ని తన మాటల్లో పెద్దలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన పెద్దలు, నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ పాఠశాల గత 2 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధాన మాస్టర్ వచ్చింది నెలకి మేము కూడా రావడం జరిగింది. ఆ రోజు ఈ పాఠశాల పరిస్థితి ఏంటంటే ఉన్నటువంటి యూపీ స్కూల్ కూడా డిగ్రేడ్ అయ్యి ప్రైమరీ స్కూల్కి వచ్చే స్థితిలో ఉంది. తర్వాత మాస్టర్ వచ్చిన తర్వాత వారి యొక్క ఆధ్వర్యంలో మరి గ్రామంలో ఉండేటువంటి పెద్దలు, తల్లిదండ్రుల సహకారంతో మరి 1కి 4 సార్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయటం, అందరూ వారి యొక్క సలహాల మేరకి దాన్ని యూపీ స్కూల్ని 1 సంవత్సరంలో యూపీ స్కూల్ పోకుండా కాపాడగలిగాం. అలాగే మళ్ళీ దాన్ని మరొక రెట్టించినటువంటి ఉత్సాహంతో, గ్రామస్తుల సహకారంతోనే, మీరు ఇచ్చినటువంటి మనోబలంతోనే మళ్ళీ తిరిగి హై స్కూల్గా మళ్ళీ 2వ సారి అప్గ్రేడ్ చేయడానికి మరి అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా మీ అందరికీ విన్నపం ఏంటంటే ఈ పాఠశాల ఉన్నత పాఠశాలగా మరి మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో వచ్చింది. వారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని మనమందరం దీన్ని కాపాడటం అంటే ఈ పాఠశాలని పెంచాలి. ఈ పాఠశాల అభివృద్ధి అంటే నా ఉద్దేశం పిల్లలు పెరిగితేనే అభివృద్ధి. ఈ గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ పాఠశాలలోనే చేరే విధంగా ఈ పెద్దలు మీరందరూ కూడా మరి ఒక నిర్ణయానికి వచ్చి ఈ పాఠశాలలో అందరూ విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలో మన పాఠశాలలో చేరాలనేటువంటి క్యాంపెయిన్ మీ సహకారం కూడా ఉంటే తప్పనిసరిగా ఈ పాఠశాలలో మరింత బలోపేతం అవుతుంది. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇంతకు ముందు లేనంత మంది స్టాఫ్ ఈరోజు 11 మంది మన పాఠశాలలో ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ హై స్కూల్లో ఉన్నారు, ప్రైమరీ స్కూల్లో 4 ఉన్నారు. మొత్తం 11 మంది మీ క్లాస్కి ఒక టీచరు, సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పోటీ పడి ఇవ్వడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఆ స్ఫూర్తినిచ్చింది మాకు మన వెంకటేశ్వరరావు మాస్టారే. మరి దీనికి మీ గ్రామస్తుల యొక్క సహకారం, పెద్దల సహకారం ఉంటుందని మీ మాటల ద్వారా మాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో మీ అందరూ మాకు వెన్నుదన్నుగా ఉండి మీరిచ్చే సహకారాన్ని మరింత రెట్టింపు ఉత్సాహంతో మేము బాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సముద్రారెడ్డి గారికి మరి ఇప్పుడు పెద్దలు ఇమానియల్ రాజు గారు ప్రధానోపాధ్యాయులు, వారిని ఒక నిమిషం మాస్టర్ గురించి మాట్లాడాలి. ఇక్కడ పనిచేసి వెళ్ళారు, 1 మంత్ పనిచేశారు. అయినా వారి పిల్లలకి 1 మంత్లోనే వాళ్ళ ముద్ర, నేను తర్వాత ఆయన ప్లేస్లోనే నేను మ్యాథ్స్ అసిస్టెంట్గా వచ్చాను. ఆయన మ్యాథ్స్ చెప్పి వెళ్ళారు, 1 మంతే బోధించడం జరిగింది. ఆయన ప్లేస్లో నేను రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ కొత్త ఒక ట్రెండ్ ఆ 1 మంత్లో పిల్లలకు ఒక పద్ధతిని అలవాటు స్టార్ట్ చేసి వెళ్ళారు. మరి వారిని ఒక్క నిమిషం మరి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలంకరించినటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా గ్రామ పెద్దలకు, తర్వాత మండల విద్యాశాఖ అధికారి సోదరి, తర్వాత ఈ పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ గారు, మరియు ఈరోజు సన్మాన గ్రహీత సోదరులు వెంకటేశ్వరరావు గారు, నమస్కారం, అందరికీ నమస్కారం. మరి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వెంకటేశ్వర గారి యొక్క బంధుమిత్రులు, తర్వాత ఎదురుగా ఉన్నటువంటి గ్రామస్తులకు నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. నేను వెంకటేశ్వర గారు చెప్తూ 1 నిమిషం మాట్లాడమన్నారు. 1 నిమిషంలో అయ్యే పని కాదులే, కానీ ఒక 2-3 నిమిషాలు. ఇక్కడ నేను రావడం అనేది ఎట్లా, నేను ఇక్కడ 1 మంత్ కూడా పూర్తిగా లేను, అంటే 25 డేస్ ఆర్ 26 డేస్ నేను ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను యూపీ స్కూల్కి. ఫస్ట్ మేము ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వకముందే వెంకటేశ్వర గారు ఫోన్ చేసి, సార్ మీరే ప్రధానోపాధ్యాయుడిగా ఉండండి, నేను పూర్తి సహకారం అందిస్తాను అని చెప్పారు.
తర్వాత అప్పటికి ఉన్నటువంటి స్టాఫ్ మురళి గారు కానీ, శ్రీనివాసరావు గారు, ఇంకా నాతో పాటు వచ్చేటువంటి రాఘవ గారు, వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్గా మేము ఊరంతా తిరిగాం. ఒక 5 days మాషారు అందరం తిరిగాం. లేడీ టీచర్స్ ఒకళ్ళిద్దరు, లక్ష్మి గారు మేడం గారు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరిని మాత్రం స్కూల్లో పెట్టి మేమందరం ఒక 1 week ఊర్లో తిరగడం, పిల్లల్ని ఇంప్రూవ్ చేయడం. తర్వాత అదే సమయంలో మాకు ఆలోచన ఏంటంటే దీన్ని హై స్కూల్ చేస్తే చాలా బాగుంటుంది, ఇక్కడ అటువంటి పిల్లలకి దూరంగా వెళ్లకుండా పిల్లలందరికీ కూడా దీన్ని హై స్కూల్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అప్పుడు మాకు వచ్చి పెద్దలను కూడా కలవడం జరిగింది, ఊరి పెద్దల్ని. మరి గుర్తుందో లేదో, ఊరి పెద్దల్ని కలిశాము. వాళ్ళు కూడా తప్పనిసరిగా చేద్దామని అనటం, మరి నాకు వితిన్ 1 monthలోనే నేను ప్రమోషన్ తోటి గ్రేడ్ టు హెచ్ఎం ప్రమోషన్ తోటి కొత్తపాలెం, ఇక్కడ నుంచి నిజాంపట్నం మండలం కొత్తపాలెం వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ నాకు ఇక్కడ మెమరీస్ ఏంటంటే, కన్నతల్లిని ఉన్న ఊరిని మర్చిపోకూడదు అనేటువంటి ఒక నానుడు ఒకటి ఉంది. నాకు ఇది ఈ ఊరు నేను ఒక స్టెప్పింగ్ స్టోన్గా గుర్తుపెట్టుకుంటాను తప్పనిసరిగా. ఎందుకనంటే ఈ ఊరు నుండే నేను ప్రమోషన్తో వెళ్ళాను. మరి ఎంతమంది అయితే ఇక్కడ నుంచి ప్రమోషన్ వెళ్ళారు నాకైతే తెలియదు, కానీ ఈ ఊరు నుండే నేను ప్రమోషన్తో వెళ్ళడం జరిగింది. మరి నేను ఎప్పటికీ కూడాను నా జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి మంచి విషయాల్లో ఈ ఊరు ఒకటి. తర్వాత మళ్ళీ మా సోదరుడు అని ఎక్కువసార్లు ఎందుకు సంబోధిస్తున్నానంటే, 2021 మనకి పాండమిక్ కరోనా వచ్చింది. అప్పుడు మా అన్నగారు కరోనాలో ఎఫెక్ట్ చనిపోయారు. ఇంకా నాకు అన్నయ్య లేరు. మాషార్ నాతో మాట్లాడుతూ ఉంటే చాలా సౌమ్యంగా మాట్లాడతారు, సహనంగాను సౌమ్యంగాను. ఎంత ఇబ్బంది ఉన్నా కూడాను దాన్ని మనం నెమ్మదిగా తీర్చుకోవాలి అనేటువంటి విధానంలో ఎప్పుడూ నాతో మాట్లాడుతుంటారు. ఈ 2.5 సంవత్సరాలుగా కూడాను నాతో మాషార్ టచ్లోనే ఉన్నారు. ఏ విషయం జరిగినా పెదపులివారిపాలెం స్కూల్లో ఏ విషయం జరిగినా నాతో షేర్ చేసుకుంటా ఉండేవాళ్ళు. మరి ఈయన నా సోదరుడిగా నేను అంగీకరించి మీ అందరి ముందు నేను ఆయన అన్న అనాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే మేము డ్యూటీస్ అయిపోయినాయి కాబట్టి నేను ఇక్కడ లేను. ఆయన మా ఇద్దరం ఇప్పుడు కొలీగ్స్ కాదు, నేను బయటికి వెళ్ళిపోయాను, సార్ ఇక్కడ ఉన్నారు. సో ఒకే చోట చేస్తే మాత్రం ఉపాధ్యాయులు మాషార్ అనుకోవాలి. నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడాను సార్ ఎప్పుడు పిలిచినా రాజుగారు అనే పిలిచేవాళ్ళు, వేరే మాట ఉండదు అసలుకి. అంత గౌరవించేటువంటి సౌమ్యుడైనటువంటి వెంకటేశ్వరరావు గారిని నేను సోదర భావంతో ఉన్నాను, మా అన్నగారిగా అనుకుంటున్నాను. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాఠశాలని 1 month అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ప్రతి విషయం కూడాను సార్ నాతో పంచుకుంటా ఉన్న ఈ పరిస్థితుల్లో మరి మాషారు ఈ స్కూల్ని డెవలప్ చేసే విషయంలో, అంటే ఎప్పుడైనా కూడా డెవలప్ చేయడం అనేది, సొసైటీలో ఒక వ్యవస్థని డెవలప్ చేయడం అనేది ఏ ఒక్కరి వల్ల కూడా కాదు. సో మాషారు పెద్దదలుగా ఉండి వెనక ఉపాధ్యాయులందరూ కూడాను, అప్పుడున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడాను వెనుక ఉండి ఈ ఊరి యొక్క పెద్దల ప్రోత్సాహంతో, సహాయ సహకారాలతోటి మరి ఇంత స్థితికి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. చెప్పారు ఇంత వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారంటే, యూపీ స్కూల్ని కూడా డిగ్రేడ్ అయ్యే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ స్థితిని హై స్కూల్కి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. దీని వెనక ఊరినే మనం మాటలు చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ దీని వెనక మరి డిపార్ట్మెంట్ నుంచి మా సోదరి విజయశ్రీ గారు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కానీ, తర్వాత పెద్దలు కానీ దీన్ని అప్గ్రేడ్ చేయడంలో చాలా కృషి చేశారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా
ఒప్పుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా వారందరికీ కూడాను నేను ఈ స్కూల్ని డెవలప్ చేసినందుకు, హై స్కూల్ స్థాయికి తెచ్చినందుకు గాను వారందరికీ కూడాను నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ పరిస్థితిలో నేను మరి సోదరుని గురించి చెప్పాలి అంటే, నా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఒక పనిని చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా వెనకుండి స్కూల్ని నడపడం అంటే ఉపాధ్యాయులు రావడం వెళ్ళడం ఇవి కాదు. దాని వెనక అడ్మినిస్ట్రేషన్ కానీ, తర్వాత చేయాల్సినటువంటి పనులు కానీ, అంటే ఒక ఎగ్జామ్ జరపాలి అంటే ఎగ్జామ్ పేపర్లు తీసుకురావడం, ఎగ్జామ్ జరపడమే కాదు, దాని వెనక చాలా పని ఉంటుంది. ఒక ఎగ్జామినేషన్ సెక్రటరీని పెట్టుకోవడం, లేకపోతే తన ద్వారా ఎగ్జామినేషన్ పేపర్స్ ఇవ్వడం, దాని వెనక కావాల్సినటువంటి ఫామ్స్ చేసుకోవడం, ఇవన్నిటి వెనక ఒక వ్యక్తి చేయాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి. అటువంటి పనులన్నీ కూడాను ఆ నెల రోజుల్లో నాకు చేసి పెట్టినటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. మరి ఇటువంటి సహనశీలి, కార్యదీక్ష ఉన్నటువంటి వ్యక్తి, మరి తర్వాత చాలా నెమ్మదిగా ఉంటారు, ఓర్పుగా ఉంటారు. ఇటువంటి వ్యక్తి మరి రిటైర్ అవ్వడం అనేది ప్రతి ఎంప్లాయీ జీవితంలో ఇది కామన్గా జరిగేది. మనం మన గమ్యం రాగానే ఏ విధంగా మనం ప్రయాణంలో, ఒక రైలు ప్రయాణంలో మనం ఒక స్టేషన్లో ఎక్కిన తర్వాత మన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాం. ఈ సాగించినప్పుడు మన గమ్యం రాగానే మనం దాంట్లో తప్పనిసరిగా దిగిపోవాల్సిందే. అదేవిధంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎప్పుడైతే సర్వీస్లో జాయిన్ అవుతాడో అదే రోజు నిర్ణయించబడుతుంది ఆయన ఎప్పుడు రిటైర్ అవ్వాలో. సో ఇవన్నీ కూడాను ఒక ఎంప్లాయీకి సర్వసాధారణమైనటువంటి విషయాలు. ఎవరైనా కూడాను ఎంప్లాయీ అన్న వాళ్ళు జాయిన్ అవ్వాలి, తర్వాత రిటైర్ అవ్వాలి, ఇవన్నీ కూడా జరిగేటువంటి విషయాలు. కానీ భగవంతుడు కొంతమందికి మాత్రమే సర్వీస్ని ఆరోగ్యకరంగా ముగించుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తారు. వెంకటేశ్వర గారు ఇంత మంచి ఆరోగ్యంతో తన సర్వీస్ని ముగించుకుంటున్నప్పుడు మరి ఆయన ఎంత నమ్మకంతో, ఎంత కమిట్మెంట్తో తన ఈ యొక్క ఉద్యోగాన్ని మరి ఆయన నిర్వర్తించారు, ఈ కార్యాన్ని నిర్వర్తించారో, మరి భగవంతుడు ఆశీస్సులు కూడా ఆయనకి ఎంత తోడై ఉన్నాయో. మరి ఈ రోజు వరకు కూడాను ఆయన ఎంతో ఆరోగ్యంగా ఇంకా 10 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినా కూడాను చేసేటువంటి పరిస్థితుల్లో వెంకటేశ్వర గారు ఉన్నారు. కాబట్టి మరి భగవంతుడు ఇచ్చినటువంటి ఆయురారోగ్యాలకి భగవంతుడికి ధన్యవాదాలు. ఇక ముందు జీవితం కూడాను శాంతి సమాధానాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, తర్వాత తన మనవ సంతానంతో సారు మరి సంతోషంగా తన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అనిల్ రాజు గారు మంచి సందేశాన్ని ఇచ్చారు. సోదరభావం, సాన్నిహిత్యం, సున్నిత మనస్కులు, తొందరపడరు మాస్టర్. ఎప్పుడు కూడా ఏదన్నా సమస్య వచ్చినా కూడా అభిప్రాయ భేదం వచ్చిన ముందు ఆ క్షణం మీరు ఆగండి, నేను చెప్తానని చెప్పేసి తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. అది సరైన నిర్ణయం అని తర్వాత అర్థమవుతుంది. మరి సార్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి తర్వాత గ్రామంలో మరి పెద్దలు చైర్మన్ గారు కానీ, చలపతి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వీరందరూ కూడా మరి వారికి మాస్టార్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. మరి వారందరి తరఫున నన్నే శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. కాబట్టి ఆ పెద్దల తరఫున మాస్టార్కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క వాళ్ళ నోటి ద్వారా కంగ్రాచులేషన్ చెప్పాలని చలపతి రెడ్డి గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. వేదికను అందించిన పెద్దలందరికీ నమస్కారం. సార్ గురించి చెప్పాలంటే ఆయన మాకు హెచ్ఎంగానే తెలుసు, కానీ ఆయన కష్టపడే విధానం, సార్ చలపతి రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని ఫోన్ చేస్తాడు ముందు. సార్ ఇట్లా పని మీద ఉన్నానంటే, కాదు 8ంటికి వచ్చినా మనం పిల్లల కోసం తిరగాలండి అని అడుగుతాడు. కారు వేసుకుని 8 దాకా ఉండి గ్రామంలో పిల్లలు తీసుకొచ్చి తల్లిదండ్రులకి కాన్వెంట్లు పంపొద్దమ్మా, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, అక్కడ చెప్పేది 10th పాస్ అయిన వాళ్ళు వాళ్ళేను, అక్కడ పంపొద్దని 10 ఇంటికి తిరిగి మరీ చెప్పేవాడు సార్.
ఆయన అంత శాలరీ తీసుకుంటా కూడా స్కూల్ కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన వెళ్తుంటే మాకు చాలా బాధగా ఉందండి. ఈ మండలాన్ని విద్యాపరంగా ప్రగతి పదంలో నడిపిస్తూ ఈరోజు మండలంలో ఉండేటువంటి ఎన్నో స్కూళ్ళు అప్గ్రేడ్ కావడానికి, పోస్టులు రావడానికి, పిల్లలు పెరగడానికి తను యాక్టివ్ రోల్ తీసుకొని మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మన ప్రత్యేకంగా మన పాఠశాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మార్చడంలో తను మేడం గారు ఎంతో సపోర్టు ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంటల్గా. మరి వారి సహకారం లేకపోతే చాలా కష్టం. మరి ఈరోజు ఈ స్థాయికి ఈ పాఠశాల చేరడానికి ముఖ్యమైన కారకుల్లో మేడం గారు ఒకరు. మరి మన మండల విద్యాశాఖాధికారి వారు ఎన్ విజయశ్రీ గారిని మరి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు పదవీ విరమణ సమావేశానికి వచ్చేసినటువంటి మన పెద్దలందరికీ, సభా వేదిక మీద ఉన్న అందరికీ నా నమస్కారాలండి. అదేవిధంగా కుటుంబ సభ్యులకి, మరి కొంతమంది టీచర్స్ కూడా వచ్చి ఉన్నారు, గ్రామస్తులు వచ్చి ఉన్నారు, వాళ్ళకు కూడా నా ధన్యవాదాలండి. నేను ఎక్కువ టైం కూడా తీసుకోను, ఎందుకంటే పిల్లల ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి అంట, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు మాత్రమే చెప్తాను. మరి నేను ఎప్పుడైతే వచ్చానో సార్ కూడా అప్పుడే ఈ స్కూల్కి రావడం జరిగింది. అంతకుముందు మన ఎమ్మెల్యే గారు రాజురావు గారు చెప్పినటువంటి సార్ వచ్చినప్పుడే నేను కూడా వచ్చాము. మరి మన వాళ్ళందరూ కూడా నన్ను సిస్టర్గానే భావిస్తారు. అందరికి ఉన్నంత సిస్టర్స్, బ్రదర్స్ నాకు ఎక్కువ మంది ఉన్నారు ఈ మండలంలో. ఎందుకంటే అంత అభిమానంగా నన్ను అందరూ ఆదరిస్తారు. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా చక్కగా సౌమ్యంగా నన్ను ఆహ్వానిస్తారు. అందువల్ల నేను డ్యూటీ పరంగా తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మరి ఇమానుయేల్ రాజు గారు వచ్చినప్పుడు, నేను కొత్తగా విజిట్కి వచ్చినప్పుడు కూడా సారు నేను చెప్పిన వెంటనే గ్రామస్తులందరినీ పిలిపించి చక్కగా తల్లిదండ్రుల సమావేశం పెట్టారు. అక్కడి నుంచే ఈ స్కూల్కి ఎంకరేజ్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఎట్లా ఉంటారంటే ఒక కమిట్మెంట్తో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి ఒక్క పిల్లవాడిని నేను డెవలప్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎవరైతే పిల్లలు సరిగా రారో వాళ్ళని మేము మొబిలైజ్ చేసుకొని ఇంటికి వెళ్ళి కూడా తీసుకొచ్చే సందర్భాలు వీళ్ళు. ఎందుకంటే పిల్లలు ఏ ఒక్క పిల్లలు కూడా చదువుకు దూరం కాకూడదు అనే కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ స్కూలు ఈ స్థితిలో ఉంది. పోస్టులు ఎక్కడికో తీసుకెళ్ళి వేయాల్సిన పరిస్థితి ఎలిమెంటరీ స్కూల్స్ కూడా, అయినా కూడా ఈరోజు 4 పోస్టులు ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే దీనికి ఫస్ట్లో హెచ్ఎం, గ్రేడ్ హెచ్ఎం, గ్రేడ్ 2 హెచ్ఎం, తర్వాత డ్రిల్ వాళ్ళు కూడా శాంక్షన్ అయింది ఫస్ట్ ఫేజ్లో. తర్వాత పిల్లలు కొంచెం తగ్గేసరికి ఈ హెచ్ఎం పోస్టు తీసేశారు, డ్రిల్ పోస్టు తీసేశారు, చివరికి అసిస్టెంట్ల వరకే ఉంచారు. మరి ఆ 2 పోస్టులు కూడా రావాలంటే మనకి పిల్లలు పెరగాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇయర్కి మన గ్రామస్తులకు కానీ, గ్రామ పెద్దలకు కానీ, ఇక్కడ ఉన్న టీచర్స్కి కానీ నేను విన్నవించుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి మీకు గ్రేడ్ 2 హెచ్ఎం, డ్రిల్ మాస్టారు రావాలంటే పిల్లలు పెరగాలి. వచ్చిన వాళ్ళని కూడా తక్కువ మంది ఉన్నారని తీసేశారు. నేనైతే ఫస్ట్లో గుంటూరు ఈ పోస్టుల కోసం ఎంటర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ 2 పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రెండోసారి తీసేశారు. ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ మంది లేరు, 80 దాకా 80 అబౌవ్ దాటాలి అన్నారు. అందుకని మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే నెక్స్ట్ ఇయర్కి గ్రామస్తులు మన టీచర్స్కి తప్పనిసరిగా సహకారాన్ని అందించాలి. అందిస్తేనే మీకు హై స్కూల్కి మిగిలిన పోస్టులు వస్తాయి. లేకపోతే పిల్లలను పెట్టి పోస్టులు తీసేస్తారు సార్. డిగ్రేడ్ అవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడరు. అందుకని అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత పిల్లలకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన వెంకటేశ్వరరావు మాస్టర్ని చూసి మీరు చాలా నేర్చుకోవాలి. సార్ ఎట్లా ఉంటారంటే 1 మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువలాగా ఉంటారు. కానీ పని మాత్రం కామ్గా జరిగిపోయింది. కాబట్టి మీరు పిల్లలు మన మాస్టర్ యొక్క విషయం అవన్నీ వాల్యూస్ అన్నీ తెలుసుకొని మీరు అవి నేర్చుకొని చక్కగా గొడవ చేయకుండా ఉండాలి. మాస్టర్ చాలా నిదానపడులు, నమ్రతలు, అసలు నిశ్శబ్దంగా ఉండి శబ్దం లేకుండా పనిచేస్తారు. వీళ్ళిద్దరు కలిసి చేశారంటే అందుకే ఇప్పుడు కూడా సార్ కన్నా ఇమానుయేల్ రాజు గారికి సార్కి అవినాభావ సంబంధం ఉందంటే వాళ్ళిద్దరు ఒకే మెంటాలిటీ ఉన్న వ్యక్తులు. చాలా చక్కగా నిదానంగా నమ్రతగా మనం ఏదైనా హడావుడు చేసినా కానీ కాదు మేడం గారు ఇట్లా చేద్దామని చక్కగా సలహాలు సంప్రదింపులు చేస్తారు. ఇట్లాంటి ఉపాధ్యాయులు ఉండటం మీకు ఎంతో ఉపయోగకరము, మీ అదృష్టం.
కాబట్టి పిల్లలందరూ కూడా ఇప్పుడున్న ఉపాధ్యాయులు మంచి కమిట్మెంట్తో ఉన్న ఉపాధ్యాయులు మన పెద్దపులివారిపాలెంలో ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి వాళ్ళని మీరు ఉపయోగించుకోండి. పిల్లల్ని ఎక్కువ ఆబ్సెంట్లు కాకుండా మన గ్రామస్తులకు వినియోగించుకుంటుంది ఏంటంటే ఎక్కువ సంబరాలని లేదా పండుగలని బాగా ఆబ్సెంట్లు అవుతుంటారు సార్. కొద్దిగా మీరు పేరెంట్స్ని మొబిలైజ్ చేయండి. ఒక మీటింగ్లా గ్రామ సభలాగా పెట్టుకోండి. వాళ్ళని మొబిలైజ్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఈ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలందరినీ కూడా ఇక్కడ చేర్పించండి. ఎందుకంటే వీళ్ళందరూ క్వాలిఫైడ్ టీచర్స్, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తులు. ఇప్పుడు డిఎస్సి పడింది, మరి ఎంతో కష్టంతో వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వస్తుంటే అక్కడ మనకి బీఈడీ క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు కూడా చెప్తున్నారు. అందువల్ల మీరు ఆ క్వాలిఫికేషన్ లేని టీచర్ దగ్గరికి పై మెరుగుల కోసం చూడొద్దు. ఇక్కడ ఉన్న మేలిమి బంగారం అనేటువంటి టీచర్స్ ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోండి. వాళ్ళని ఉపయోగించుకొని చక్కగా మన పిల్లలకి మన ద్వారా మన ఊర్లోనే మన స్కూల్ని డెవలప్ చేసుకుంటా మన దగ్గరే ఉంచుకొని ఎదురుగా మన పిల్లలను చూడటం చాలా మంచిది. ఎక్కడో పిల్లలను దూరం పంపించి వాళ్ళు ఎట్లా ఉన్నారో ఏంటో మనం చూడకుండా వాళ్ళు ఏం చేస్తున్నా కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు అక్కడ అపార్ట్మెంట్లలో. మనకులాగా మంచి వాతావరణం ఇట్లాంటివి ఉండవు అక్కడ. కాబట్టి డబ్బులు వృధా చేసుకునే కన్నా మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్పించి మన వాటికి మంచి పునాది వేసుకొని మన స్కూల్స్కి బలోపేతం చేయండి. ఇందాక సార్ వాళ్ళు మన వాళ్ళు ఎవరు అన్నారు, ఉన్న ఊరిని వదులుకొని వేరే ఊరు వెళ్ళడం మంచి విషయం కాదు. కాబట్టి ఉన్న ఊరినే మనం డెవలప్ చేసుకొని మన ఊరిని మన బడిని కాపాడుకుందాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. నైతిక విలువల్లో నీతి నేత నిలబా